బహిరంగంగా అందరూ చెప్తున్నారు కదండి. రైట్ అండి. మరి ఇదే విషయానికి సంబంధించి మత్తి వెంకటేశ్వర గారితో మాట్లాడుతాం. ఓకే అండి. మత్తి వెంకటేశ్వరరావు గారు, మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మోసం చేసే వాళ్ళందరూ ఏకమై మన మీదకి వస్తున్నారు, మనం ఒక్కరు ఉన్నాము, అటుపక్క చాలా మంది ఉన్నారు అంటూ చాలా ఘాటైన వ్యాఖ్య, అంటే ఎప్పుడు చేస్తున్నారు, ఈసారి ఏకంగా మోసాలు చేసేవాళ్ళందరూ ఒకటయ్యారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక పక్క ఒక్క మీ జగన్ ఉన్నాడు, ఇటు పక్క ఇంతమంది ఉన్నారు అంటూ చెల్లెల్ని కూడా కలపకపోతున్నారు ఈసారి అనని. మీ ఆడే మీట్లందనే వెంకటేశ్వరరావు గారు. హలో, మాకు సామెత ఉందమ్మా, మా ఏరియాలో ఒక సామెత ఉంది. పచ్చ కామెర్ల రోగికి లోకంతా కూడా పచ్చగా కనపడుతుందంట. ఇప్పుడు ఏదైతే తను చేస్తున్నాడో అది కూడా మిగతా వాళ్ళందరికీ అది ఉందనేటువంటి ఒక ఫోబియాతో చెప్పేటువంటి మాటలే. ఇప్పుడు మన అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు చెప్పారు, ఇదిగో నేను ఈ 5 సంవత్సరాల్లో ఈ పనులు చేశాను, ఇంకా ఈ పనులు మిగిలి ఉన్నాయి, మిగతా పనులు చేయడానికి నాకు మళ్ళా మ్యాండేట్ ఇవ్వమని అడగటం తప్పేం లేదు, ఇది అధికార పక్షం కాబట్టి. అట్లాగే ప్రతిపక్షంగా మేమేం చేస్తామంటే, ఇదిగో గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఏమి చేయలేకపోయారు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన లేదని మేము చెప్పుకుంటున్నాం, మేము వస్తే ఈ విధంగా చేస్తామని చెప్తాం. అది విధానం. ఉపలక్ష్మణ్ గారు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికలలో ఏదైతే వివేకానంద మర్డర్ కేసులో ఆ రోజున చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం మీద ఆయన ఒక ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో అప్పుడు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అది ప్రతిపక్ష పార్టీ, తెలుగుదేశానికి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైరం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా దానికి సంబంధించి ఎవరు చంపారు అందరికీ తెలుసు, ఆ హంతకుడిని కూడా పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని చాలా రకాల వ్యాఖ్యానాలు చేశారు. నేను విన్నా, ఇప్పుడు మన లైవ్ లో నేను విన్నా, అదే చెప్పబోతున్నా. ఆ ప్రచారం చేసినప్పుడు దాన్ని ఏంటంటే ప్రజలు కూడా, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని చంద్రబాబు గారు చంపించారేమో అనేటువంటి ఒక భావన ఎంతో కొంత ప్రబలి, అది ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి కొంత దోహదపడినటువంటి వాస్తవం. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీత రెడ్డి గారు ఏమని, లేదు వారి యొక్క కజిన్ సిస్టర్ అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు సోదరిమణి అయినటువంటి షర్మిలారెడ్డి గారు కానీ ఇవాళ ఏమని చెప్తున్నారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రక్తపు పునాదుల పైన నిర్మించబడినటువంటి పార్టీ అని వాళ్ళు చెబుతున్నారు. బాహాటంగా మనం చూసాం ఈ దేశంలో, ఏదైతే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి నేర విచారణ సంస్థ, అత్యున్నతమైనటువంటి పవర్స్ కలిగినటువంటి సంస్థ ఏదైతే ఉందో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. భారత రాజ్యాంగం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా సిబిఐని నిరోధించినటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, పార్టీలు కానీ ఈ రోజు వరకు లేవు. అదేవిధంగా సిబిఐ ఎస్పీల మీద ఒక ఆర్డినరీ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసును రిజిస్టర్ చేసినటువంటి సందర్భం లేదు. ఒక లోకల్ పోలీసు సిబిఐ ఎస్పీ మీద క్రైమ్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్, ఒక సంచలనమైనటువంటి ఇన్వెస్టిగేషన్ కి అడ్డం పడేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం లేదు. ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, అచ్చుదారులందరూ ఓవైపు ఉన్నారంటే ఈయన క్లీన్ చిట్ ఉందంట. ఈయన క్లీన్ చిట్ ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు సిబిఐ ముందు లొంగిపోయి సిబిఐ అరెస్ట్ అయ్యి అవ్వచ్చు కదా. ప్రజలేం తెలివి తక్కువళ్ళు కాదు, కరులు కాసి వాళ్ళతో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను. అబద్ధాలు, ఒక నిమిషం, అంత అబద్ధాలు, అవాకులు చవాకులు మాట్లాడాల్సినటువంటి పనేం లేదు. మీరేం చేశారు, 2,70,00,000 రూపాయలు నేను సంక్షేమానికి మీట నొక్కడం ద్వారా ఖాతాల్లో వేశాను, ఏ విధమైనటువంటి అవినీతి లేదన్నారే. ఇవాళ అవినీతి తాండవం ఆడుతుంది. అవినీతి అనేది ఆంధ్రప్రదేశ్ లో తాండవం ఆడుతుంది. అవినీతి అనే సబ్జెక్ట్ మీద నువ్వు మాట్లాడితే అర్హత ఉందా అసలు? ఈ అవినీతి నిరోధ చట్టం కింద కేసులు చేసేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మరొకసారి మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని అనాథ రాష్ట్రాన్ని తయారు చేసింది మీరు. ఒక రాజధాని కట్టలేని 3 రాజధాని కాన్సెప్ట్ అంటారు. 3 రాజధానులతో మనం చూసాం. విశాఖపట్నాన్ని ఎన్నిసార్లు విశాఖపట్నం వెళ్తామని వాగ్దానాలు చేశారు, లేదు. మన రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఏం చేశారు మీరు? ఒక్క పర్సెంటేజ్ వర్క్ చేశారా? లేదు. ఒక్కటండి, ఇవాళ యువతతో మీరు ఆడేటువంటి నాటకాలు,
ఈ ప్రపంచంలో ఈ సమాజంలో యువతను నిర్వీర్యం చేసేటువంటి డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా చేసినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి వచ్చేటువంటి పరిస్థితి మనం చూసాం. ఓకే, ఎట్లా తాతాజీ గారు మరి ఇప్పుడు మతి వెంకటేశ్వర గారు ఒక నిమిషం తాతాజీ గారిని నేను ఒక విషయం తాతాజీ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారంట, అడగండి. తాతాజీ గారిని నేను ఒక విషయంలో అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నానంటే ఆయన ఖచ్చితంగా ఒప్పుకున్నారు, గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాట. మేము ఇక్కడ కొట్టుకుంటాం కానీ ఢిల్లీలో మేము మద్దతు ఇస్తాం, మాకు మోడీ గారు కూడా మమ్మల్ని మెచ్చుకుంటారు, మోడీ గారు కూడా మాకు అనుకూలమే, మాకు కావాల్సింది ఇస్తారు, మేము ఆయనకి కావాల్సిన దానికి అన్కండిషనల్ భవిష్యత్తుగా మద్దతు ఇస్తామని ఆయన ఒప్పుకున్నారు. అదే మేము చెప్పేది అదే, అందరిలో గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాట. భ్రష్టాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు తాతాజీ గారిని మాట్లాడండి, 2 నిమిషాలు ఉంది తర్వాత విద్యాసాగర్ కూడా మాట్లాడారు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్, చెప్పండి తాతాజీ గారు. గౌరవమైనటువంటి విషయం చెప్పారు కదా, ఇప్పుడు నేను చెప్పింది దాన్ని వక్రీకరించి మాట్లాడటం కాదు. నేనే వక్రించా, మీరు చెప్పిన దానికి అప్రిషియేట్ చేస్తాను. ఏమని అడిగారు, బీజేపీ నరేంద్ర మోడీ గారిని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, బీజేపీని ఎందుకు విమర్శించట్లేదు. నరేంద్ర మోడీ గారు మహాకూటమి సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పండిత్ మాట కూడా అన్నటువంటి పరిస్థితి. అటువంటిదప్పుడు మేమెందుకు నరేంద్ర మోడీని అంటాం, దాని గురించి చెప్పాను తప్ప మేము ఢిల్లీలో కలిసిపోతాం అని మేము చెప్పలేదు. మాటలు వక్రీకరించండి, ఏదైనా మాట్లాడదు. మీరు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు, 25,000 కేజీలు ఏదైతే ఈ డ్రగ్స్ ఉందో ఆ సాక్షాత్తు పురంధరేశ్వరి గారి అల్లుడు కప్పిలది సంజయ్. ఎందుకండి అందుకని ఆవిడ ఎన్ని 100 కోట్లకు నోటీస్ ఇచ్చి పరువు నష్టం వేసింది సాక్షి. ఆ విషయం మాట్లాడదు దయచేసి, ఆ విషయం దయచేసి మాట్లాడదు. ఆయన కాదండి, ఆయన చూసాం, ఆయన సంతమాగులు. ఒక్క నిమిషం అండి, కోటయ్య చౌదరి గారు పురుషోత్తమ గారు ఏమండి, సాంబశివరావు గారు కోటయ్య చౌదరి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సంతమాగులూరు నియోజకవర్గంలో ఒక పిఎస్సిఎస్ కి అపాయింట్మెంట్ కాబట్టి వైసీపీ ప్రభుత్వం ద్వారా కాదు మీరు చెప్పేది మాకేమైనా అవసరమా? పురంధరేశ్వరి గారు అల్లుడిది కంపెనీ కాదా చెప్పండి, కాదని చెప్పండి. 100% కాదు, 100% కాదులేండి, 100% కాదు. అవి నోటీస్ ఇచ్చింది. ఏదో రాజకీయ పార్టీలు ఎంతో కొంత మన రాజకీయాలు ఉన్నందుకు కొంత వాస్తవం మాట్లాడుకుంటే మనకి మంచిది, మన ఆరోగ్యానికి కూడా మంచిది, మన పార్టీకి మంచిదే. రైట్ అండి, మళ్ళీ ఇంకో రోజు మాట్లాడదాము. విద్యాసాగర్ గారు ఫైనల్ గా మీరు 1 నిమిషంలో మాట్లాడండి. విద్యాసాగర్ గారు ఏమండి, ఇందాక మీరు అన్నారు మోసాలు చేసేవాళ్ళతో పక్కన ఉన్నారంట. 420 కేసుల మీద ఎవరి మీద సిబిఐ కేసులు 18 ఎవరి మీద ఉన్నాయి? 420 కేసుల మీద. నువ్వు నిజాయితీ పరుడైతే, నీకు ఏ పాపము తెలియకపోతే, మీ చిన్నాయన మర్డర్ కేసు నీకు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఆరోపణలు వచ్చే వాళ్ళకి ఏ సంబంధము లేకపోతే, నిష్పాక్షిపత్తంగా నువ్వు కోర్టుకి ఎందుకు పోలా స్వామి? లేకపోతే ఎన్ఐఏ కోర్టులో నీకు ఆ కోడికత్తి కేసులో నువ్వు కోర్టుకి ఎందుకు పోలా స్వామి? నువ్వెందుకు స్వామి మళ్ళీ ప్రతిసారి నువ్వు పిటిషన్ వేసుకుంటాడు స్వామి? ఓ స్వామి చెప్పు స్వామి. ఊరికే వాల్గర్ మాటలు, ఇవంతా కోడికత్తి డ్రామాలు, వివేకానంద మర్డర్ కేసులు, లేకపోతే చెల్లెలతో హ్యాండిల్ చేసే పద్ధతి, షర్మిలా గారు బయటకు వచ్చిన మాట్లాడిన తీరు, వ్యవహారము, ఏమి లిక్కరు, ఇసుక మాఫియా, దౌర్జన్యము, దాష్టికాలు, సిపిఎస్ రద్దులు, ఉద్యోగస్తుల వాళ్ళ మీద వాళ్ళ చేసిన మోసాలు, లేకపోతే ఇంకోటి ఒకటి కాదు, ఏ వర్గాన్ని డిఓటి అంట 2,70,000 కోట్లు ఏం ఎవడాయన సొత్తు తీసుకొచ్చి పెట్టారు. పోనీ సంక్షేమం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమైనా తీసుకొచ్చి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాడా? సంక్షేమం అంటే భారతదేశంలో 1947 నుంచి స్టార్ట్ అయితే బ్రహ్మాండంగా అన్ని స్టేట్లలో నడుస్తున్నాయి. ఈయనేదో డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నా అంటే ఎవడో ఇస్తున్నాడు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఉపలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మతి వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.